వారం రోజుల పాటు ఉచితంగా నాటక ప్రదర్శన, అది కూడా సురభి వారి చేత. ప్రతి సన్నివేశం చాలా బాగుంది. అంటే మీరు ఇంతకు ముందు చూసిన నాటకాలకి ఈ నాటకానికి ఏమైనా డిఫరెన్స్ కనిపించింది? డిఫరెన్స్ చాలా కళ్ళకట్టినట్టుగానే ఉంది. అయితే ఇప్పుడు నాటకాలు అంతరించిపోతున్న తరుణంలో ఒక నాటకాన్ని చూడటం మీకు ఎలా అనిపించిందండి? అంటే ఇది ఒక అద్భుతమే, చాలా బాగుంది. అయితే రాబోయే తరంలో నాటకాలు ఇంకా రావాలని అనుకుంటున్నారా? సినిమాలు పెరిగిపోతున్న నేపథ్యంలో నాటకాలు రావాలని అనుకుంటున్నాను. మనతో ఇంకో వ్యక్తి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? సార్ ప్రసన్న కుమార్. ప్రసన్న కుమార్ గారు, ఈ రోజుల్లో నాటకాలు అంతరించిపోతున్న తరంలో ఇంత మంచి నాటకం చూడటం మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉందండి. మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, మా అబ్బాయిలకి వాళ్ళకి తెలియాలి, ఇలాంటి నాటకాలు తెలియాలి అనే కళాభారతిలో జరుగుతున్నాయని తెలిసి స్వయంగా తీసుకొచ్చాము. చలో తన కూడా ఈ రోజు చేసిన మాయాబజార్లో చాలా అందులో ఉన్న పాత్రలన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక్కొక్క సన్నివేశాన్ని బాగా ఎంజాయ్ చేశాడండి బాబు మాత్రం. సో వీళ్ళకి కూడా బాగా తెలియాలని ముందు తరానికి ఉపయోగపడుతుందని తీసుకొచ్చాడు తీసుకురావడం. మీ బాల్యం నుంచి మీరు ఎన్నో నాటకాలను చూస్తుంటారు, నాటకాలు చూస్తూ పెరుగుంటారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కువగా సినిమాలే ప్రభావితం చేస్తూ ఉన్న టైం, ఈ టైంలో మళ్ళీ నాటకాలు రావాలని మీరు కోరుకుంటున్నారా? డెఫినెట్గా అండి. సినిమాకి మూల కారణం నాటకం. నాటకాలు వస్తేనే సినిమా రంగం అభివృద్ధి అవుతుంది. నాటకాల్లోనే ఎవరి టాలెంట్ వాళ్ళైనా బయటకు వస్తుంది. సో నా ఉద్దేశం ప్రకారంగా నాటకాలు ఎక్కువగా గవర్నమెంట్ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. సురభి నాటకాన్ని ఉచితంగా ప్రదర్శించడం పైన మీ అభిప్రాయం? అంటే వాళ్ళకున్న ఇంట్రెస్ట్, సురభి వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళందరూ ఒకే కుటుంబం అయ్యండి, వాళ్ళందరూ వాళ్ళ ఏదో ఉద్దేశంతో ఒక ప్రజలకి సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతో చేయడం మంచి అభిప్రాయం. నిజంగా వాళ్ళని అన్ని విధాలుగా గవర్నమెంట్ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అమ్మ, నాటకం ఎలా అనిపించిందమ్మా? మీ పేరు? నా పేరు లక్ష్మీ వానా అండి, నేను కళాకారిని. నాటకం చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. నిజంగా ఈ రోజుల్లో కూడా ఇటువంటి నాటకాలు ప్రదర్శించారు. టైం టు టైం అన్ని చేసి ప్రదర్శకులు కూడాను చాలా టైం టు టైం చాలా చక్కగా చేశారండి. నిజంగా ధన్యవాదాలు. ఈ రోజుల్లో కూడా ఇటువంటి కళను ప్రజలు ఆదరిస్తున్నారంటే నిజంగా కళాభిమానులకు మనం వందనాలు చెప్పాలి. ఎందుకంటే కళ అనేది ఎప్పుడు కూడా సజీవంగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా సినిమాల కన్నాను ఇప్పుడు నాటకాలు వేస్తున్నది రియల్గా అండి. ఒక టేక్ కూడా తీసుకోకుండా వాళ్ళు చేశారంటే నిజంగా హ్యాట్సప్ పెట్టాలి, చెప్పాలండి. ఎందుకంటే నిజంగా వాళ్ళకి నిజంగా చాలా ధన్యవాదాలు అండి. టైం టు టైం చక్కగా హావభావాలతో మంచి కాస్ట్యూమ్తో చాలా చక్కగా చేశారండి. నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కళాభిమానులందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే హౌస్ఫుల్ అండి, అస్సలు ఖాళీ లేదు. మేము 6:30కి వచ్చేసరికి అసలు ఖాళీ లేదు, క్రింద అసలు ఖాళీ లేదు, పైన కూడాను పైకి వెళ్ళా ఉంటే పైన కూడా ఖాళీ లేదు. అంత జనాలు వచ్చి చాలా మంది బయట ఉండిపోయారు. సురభి నాటకానికి ఏ రోజు కూడా ఆదరణ తగ్గదని నిరూపించారు. అయితే అమ్మ, ఈ రోజుల్లో సినిమాలు ప్రభావితం చేస్తున్న ఈ టైంలో మళ్ళీ నాటకాలు బతుకుతాయనే ఉద్దేశం మీకు అనిపిస్తుందా ఏమన్నా? సినిమాలు ప్రభావం మీద ఇప్పుడు నాటకాలు బతుకుతాయంటే జనాలు ఆదరిస్తే తప్పకుండా బతుకుతాయండి. అలాగే ఒకరికొకరు అది క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఇప్పుడు సురభి వాళ్ళు చూడండి ఎంత చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేశారు, ఎంత చక్కగా చేశారు. వాళ్ళ అభినయం అయితేనేమి, వాళ్ళ హావభావాలు అయితేనేమి, వాళ్ళ కాస్ట్యూమ్స్ అయితేనేమి చాలా చక్కగానండి. నిజంగా అలా మనం కూడా చేస్తూ ఉంటే జనాలు కూడా ఆదరిస్తారండి. తప్పకుండా ఆదరించాలి. ఏంటంటే కళ కోసం జనాలు, జనాల కోసం కళ. వాళ్ళు ఉంటేనే కళ. వాళ్ళు చేస్తున్నప్పుడు మేము చూడడం జనాలు ఉండాలి. అలాగని జనాలు ఉంటేనే కదండి వాళ్ళు కూడా ప్రదర్శించగలరు. కాబట్టి చెయ్యాలి, చేస్తే అందరూ ఆదరిస్తారు. సురభి వాళ్ళు ఆదరించేటప్పుడు అందరం ఎందుకు ఆదరించరండి? సురభి అనేది ఎప్పుడు కూడా ఉచితంగా ప్రదర్శించడం అనేది మొట్టమొదటిసారి నేను చూడటం. అయితే మీకు ఎలా అనిపిస్తుంది? మొట్టమొదటిసారి వారం రోజుల పాటు సురభి వారు ఉచితంగా ప్రదర్శన ఇవ్వటం అనేది. వాళ్ళు ఉచితంగా ప్రదర్శన ఇస్తున్నారు అంటే అది వాళ్ళ మంచితనం అండి. వాళ్ళకి సురభి వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా వెనకని ఉంటారండి. ఎందుకంటే ఎంకరేజ్ చేయకపోతే ఎవరం కూడా చేయలేమండి. వాళ్ళు అంత దూరం నుండి వచ్చి ఇంత మంచి కాస్ట్యూమ్స్ చేసుకొని ఇంత ఎక్స్పెండిచర్ పెట్టుకొని హాల్కి అన్ని పెట్టుకోవాలంటే వాళ్ళకి కూడా ఎవరికైనా కష్టమే. కానీ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్న జనాలు కూడా, అభిమానులు కూడా ఉండబట్టే కదండి వాళ్ళు కూడా చేయగలుగుతారు. కాబట్టి మనం కూడా అందరూ కూడాను కళాభిమానులందరూ ఇటువంటి ప్రదర్శనలు ఇస్తున్న నాటకాలకు అవనియండి దేనికైనా సరే కళాభిమానులు వాళ్ళకి సహకారం అందించాలండి. ప్రజల్లో నుండి కూడా ఇది రావాలి, బయటకు రావాలి. నమస్తే అండి, నా పేరు ఇంద్రసేన్.
ఇంద్రసేన గారు, మీరు ఇప్పుడు ఈరోజు ఈ సురభి నాటకాన్ని చూసిన తర్వాత నాటకాలు భావితరానికి అవసరం అనుకుంటున్నారా? ఇప్పుడు ఇది సురభి నేను చాలా మార్లు చూశానండి, మళ్ళీ చూశాను. మాయాబజారు వాళ్ళకి బ్రాండ్ అన్నమాట మాయాబజార్. యాక్చువల్గా నేను ఈరోజు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇటువంటి వాటికి ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఆ ఫండ్ లోపం కనిపిస్తుంది. ఇదే మాయాబజార్ నేటికి ఒక 10 సంవత్సరాల క్రితం, 7 సంవత్సరాల క్రితం వేశారు. అప్పుడు ఇంకా చాలా బాగుంది. అప్పుడు టికెట్ పే చేసి వచ్చాను. నేను ఇప్పటికీ అనుకుంటున్నాను ఏంటంటే, టికెట్ లేకుండా పెట్టడం కరెక్ట్ కాదండి. ఒకటి 50 రూపాయలైనా పెట్టి, నో ప్లేట్ ఆఫ్ మీల్ ఈజ్ అవైలబుల్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటారు కదా. మరి ఇంత గొప్ప కళ ఉచితంగా ఎలా చూస్తామండి మనం? ముఖ్యంగా బాదంగిరి సాయి గారు వారి టీం గురించి నిజంగా వాళ్ళకి శుభాకాంక్షలు. తెలుగు వారికి, ఈ తరం వారికి ఇది పరిచయం చేయడానికి ఇంకా ఉచితంగా తప్ప ఇంకో దారి లేదు వాళ్ళకి. కానీ యాక్చువల్గా ఉచితంగా చూడకూడదు, ఇటువంటి ఎంతో కొంత తృణమో పణమో ఇవ్వాలి. ఆ బాదంగిరి సాయి గారు నేను గత 30 ఏళ్ళుగా నాకు ఆయన తెలుసు. ఆయనకి నేను తెలియదు, కానీ నేను ఆయనకు తెలుసు, ఆయన నాకు తెలుసు, నేను ఆయనకు తెలియదు. సో ఆయన ఇంకోటి ఏంటంటే, పౌర గ్రంథాలు, నాటక గ్రంథాలయం మెయింటైన్ చేయడం అంటే అంత సులువు కాదండి, ఎంతో కష్టంతో చేస్తున్నారు, ఎక్కడా లేదు. సో ఆయన అటువంటి కృషి చేస్తున్నారు. చాలా చాలా సంతోషం అండి. వాళ్ళు ఇటువంటి వాళ్ళ వల్లనే ఇటువంటి ఆర్గనైజేషన్స్ రన్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అయితే మనతో పాటు ఒక యువకుడే కాకుండా యువ నటుడు కూడా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం, ఆయన సినిమా నటుడు. నాటకం ఎలా అనిపించింది అనేది చెప్పండి. నాటకం ఎలా అనిపించింది మీకు? మా జనరేషన్కి సాయి గారు ఈ సురభి టీంని చూపించి మాకు చాలా ఒక మంచి అనుభవాన్ని అందించారు. బాదంగిరి సాయి గారు, నాటకం అంటే బాదంగిరి సాయి గారు, అలాగే నాటకానికి వైజాగ్ కళాకారులకి చాలా చేరువలో మన బాదంగిరి సాయి గారు ఉంటారు. సో అతను ఎప్పుడు అతనితో మాట్లాడుతుంటే అతను ముందు నాటకమే ఉంటుంది. సో అతను చెప్పేది ఎంతున్నా ఇప్పుడు అతను తీసుకొచ్చి సురభి టీంని ఇక్కడ వైజాగ్ తీసుకొచ్చి అతను చూపించాక మాకు సినిమాలు కంట అప్పుడప్పుడు నాటకాలు చూస్తూ నేర్చుకోవాలనే ఒక భావన అయితే కలిగింది. నా పేరు రమేష్ అండి. అందరూ నా ఇంటి పేరు మారిపోయింది, కళాభారతి రమేష్ అంటారు. నేను ఇక్కడ టెక్నీషియన్ అండి, 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఓకే, ఇక్కడే ఉంటారు, 30 ఏళ్ళుగా ఇక్కడే టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. సార్ మీరు చెప్పండి, సురభి అనేది ఏ రోజైనా ఉచితంగా ప్రదర్శించడం జరిగిందా? సార్, సురభి అన్నది ఇంతకు ముందు టైంలో టిక్కెట్తోనే జరిగేదండి. ఆ టైంలో మన బాదంగిరి సాయి గారు పడిన బాధ వర్ణనాతీతం అని చెప్పలేము సార్. ఆయన కోసం తలుచుకుంటే కళ్ళని నీరు వస్తుంది సార్. ఆయన తపనకి తగ్గ టిక్కెట్ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఇంత ఆదరణ లేదు. ఆ రోజు అంటే గత 30 years నుంచి నేను చెప్తున్నాను, ఈ సురభి కళాకారుల తాలూకా ప్రోగ్రామ్స్ అనేవి ఈ విశాఖపట్నంలో జయప్రదంగా చేయగలరా లేదు అనుకున్నా. కానీ ఈసారి 7 రోజులు ఒక ఎత్తండి. ఈ 7 రోజుల్లో అసలు ప్రతిరోజు హౌస్ఫుల్. ఇలా జరగడానికి కారణం ఏంటంటే ఫ్రీ అని కాదండి, అక్కడ రాను రాను కళ అంతరించిపోతుంది అన్న సమయంలో ఒక బాదంగిరి సాయి లాంటి వారు దీన్ని ఏంటంటే పైకి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు చూడండి, వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు, వాళ్ళకి థియేటర్ రెంట్స్ కూడా స్పాన్సర్ చేశారు ఈ 7 days. బట్ చాలా మంది కానుకలు ఇచ్చారు. ఇట్లాంటి టైప్ ప్రోగ్రామ్ చేయడం అనేది, మైండ్ సెట్ లోకి రావడం అనేది ఒక అదృష్టవంతమైన గొప్ప విషయం. అది ఆ ఐడియా అనేది విత్ బాదంగిరి సాయితో పాటు సురభి వాళ్ళు కూడా వచ్చారు. అంటే వన్స్ అపాన్ ఏ టైము, అంటే 18 సంవత్సరాల కిందట బాబ్జీ గారు అండర్లో ఇదే స్టేజ్ మీద వాళ్ళకి మేము సేవలు అందించాము, సౌండ్ సిస్టమ్, థియేటర్ పరంగా. ఆ రోజు బ్రహ్మాండంగా జరిగింది. మీరు అంటున్నది టికెట్ ఉన్నప్పుడైతే ఆదరణ తగ్గింది, టికెట్ ఉచితం కాబట్టి ఇంత ఎక్కువ మంది వచ్చారని అంటున్నారా? అనుకున్నాను నేను. ఆ రోజు టికెట్ ఉంది కదా ఇంత తగ్గిందా అనుకున్నాను. బట్ ఇప్పుడు అలా కదా, ఈ రోజు టికెట్ పెట్టినా సరే హౌస్ఫుల్ అవుతుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చారంటే దట్ క్రెడిట్స్, టోటలీ క్రెడిట్ గోస్ టు బాదంగిరి సాయి. బాదంగిరి సాయి నేను అన్నండి రంగసాయి. రంగసాయికి పాటు సురభి సాయి అని ఒక బిరువు వచ్చిందంటే సురభి వాళ్ళ ద్వారా ఆయనకి ఆ పేరు వచ్చింది విశాఖపట్నంలో. మీ పేరు? నా పేరు ఎంవి రాజశేఖర్ అండి. నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశాఖపట్నంలోని ఫేమస్ పర్సన్. నేను సురభి నాటకం అంటే ఒక చరిత్ర. భారతదేశంలోనే
చరిత్ర సృష్టించినటువంటి సంస్థ ఏదైనా ఒకటి ఉంది నాటక రంగానికి సంబంధించి అంటే అది సురభి అని ఘంటాపదంగా మనం చెప్పొచ్చు. సురభి కళాకారులంతా ఒక వసుదైక కుటుంబంలా, సాధారణంగా ఏదైనా ఒక నాటకం చూసామనుకోండి, వేరు వేరు ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి నటులు వస్తారు, నటీమణులు వస్తారు, నటిస్తారు. కానీ సురభి కోసం అని చెప్పి ఒక కుటుంబమే సురభి సంస్థగా ఏర్పడి ఇంచుమించుగా 35-40 మంది పైన కళాకారులంతా ఒక్కరిగా ఉండి వాళ్ళంతా కలిసి ఈ సాంఘిక నాటకాలనండి లేదా పౌరాణిక నాటకాలకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం అనేది మాత్రం చాలా హర్షణీయం, ప్రశంసించదగ్గ విషయం. ఒక మాటలో చెప్పాలంటే సురభి నాటక రంగంలో ఉన్నటువంటి కళాకారులు చేసేటటువంటి ఏ కార్యక్రమమైనా అది దైవ కార్యంతో సమానం చెప్పొచ్చు. ఎందుకంటే అంత మంచి పేరు ప్రఖ్యాతులు ఆపాదించిన సంస్థ. ఏదైనా మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటి పెద్ద హీరోలు కానివ్వండి, చిన్న హీరోలు కానివ్వండి, లేదా విలన్స్ అని చెప్పనివ్వండి, వీళ్ళంతా నాటకం నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఆ రోజుల్లో వాళ్ళంతా క్లిక్ అవ్వడానికి అదే కారణం. తొలి దశ ఒక మహానటుడు కావాలన్నా, నటుడు కావాలన్నా తొలి దశ ఎక్కడంటే ఏదో ఒక ఆ రోజుల్లో దర్శకులు నాటకాలు చూసేవారండి. ఆ నాటకాలు చూసినప్పుడు ఎవరైనా వ్యక్తి బాగా నటించినట్టుగా కనిపిస్తే దర్శకుడికి ఈయనలో టాలెంట్ ఉంది, ఈయన తీసుకెళ్లాలని చెప్పి అలా చిత్రసీమకి తీసుకొస్తే వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగి ఈవేళ అగ్రతారులుగా కానివ్వండి, అగ్ర నటులుగా కానివ్వండి వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. నాటక రంగాన్ని ఆదరించడం చాలా తక్కువైపోయిందండి. ఒక సినిమా సంగీతం పెడితే 100 మంది వచ్చి కూర్చుంటున్నారు పాటలు వినాలని చెప్పి. పాత పాటలు కావచ్చు, ఇప్పుడు వస్తున్న సినిమా పాటలు కావచ్చు. కానీ ఒక నాటక రంగానికి ఇప్పటికీ వన్నె తగ్గలేదు అంటే దానికి కారణం సురభి. ఒకప్పుడు మన బాదంగిరి సాయి గారు సురభి నాటకాలు విశాఖపట్నంలో 4 రోజులు ప్రదర్శనలు ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి, 15 రోజులు పక్షోత్సవాలుగా చేసిన సందర్భాలు ఉన్నాయి, వారం రోజుల కార్యక్రమాలు చేసినప్పుడు కూడా అంటే ఆయన సాహసానికి మనం మెచ్చుకోవచ్చు. బాదంగిరి సాయి గారి సాహసానికి. సార్ ఈవేళ నాటక రంగానికి 200 రూపాయలు టికెట్ పెట్టుకుని వస్తారా అని నేను అడిగాను ఒక సందర్భంలో. సార్ ఒక ప్రయత్నం చేద్దామండి అన్నారు. నిజంగా అప్పుడు చరిత్ర సృష్టించారు ఆయన. నాటక రంగాన్ని తీసుకొచ్చి సురభి కుటుంబ సభ్యులు తీసుకొచ్చి సృష్టించారు. ఇప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా ఒక వారం రోజుల పాటు కళాకారులు వాళ్ళ ఊరంతా విడిచిపెట్టుకుని వచ్చి విశాఖపట్నంలో బస్ చేసి కళాభారతి ఆడిటోరియంలో వాళ్ళు వారం రోజులు ఉచితంగా ప్రదర్శించడం అనేది మాత్రం అది వాళ్ళు చిన్నగా సాహసం చేశారండి. ఇటువంటి కళాకారుల్ని అంటే ఏదో వచ్చే చూసే వెళ్ళిపోయినట్టుగా కాకుండా ఎంతో కొంత మన ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ఆదుకున్నట్టయితే వాళ్ళకి మనం ఒక చిన్న ఊతనిచ్చిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.